ఆయన మాదిగ కాదని నేను అంటున్నా. ఆయన మాదిగని చెప్పుకోమనండి అయ్యా. ఆయన మాదిగ కాదని నేను అంటున్నా. నేను మాదిగని చెప్పుకోమనండి. మాదిగని ఆయన అవుతే 2 సార్లు అస్సాంలో చర్చ జరిగింది. ఈ మధ్యలో 2 సార్లు అస్సాం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు చర్చ జరిగింది. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కమిషన్ నివేదిక వచ్చినప్పుడు చర్చ జరిగింది. కమిషన్ నివేదిక తర్వాత మొన్న చట్టమయ్యే రోజు చర్చ జరిగింది. ఈ 3 సార్లు చర్చ జరిగినప్పుడు కనీసం మాదిగనే పేరు ఎత్తనోడు మాదిగ మంత్రి ఎట్లా అవుతాడు? ఎంఆర్పిఎస్ పేరు ఎత్తనోళ్ళు మాదిగ మంత్రులు ఎట్లా అవుతారు? తను మాదిగని చెప్పుకోవడానికి సిగ్గుపడేటోళ్ళు మాదిగ మంత్రులు ఎట్లా అవుతారు? అసలు అతను మాదిగో కాదో ఆయన చెప్పానండి. ఆయన మాదిగని మీరు మా మీద రుద్దుతారా? తెలంగాణ వచ్చిన కాంచి మాదిగలకు మంత్రులే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే 9% జనాభా మాదిగలకు అని తేలింది కదా. మేము 10 అడుగుతున్నాం, 11 అడుగుతున్నాం. మా లెక్కలు మాకున్నాయి. మేము 10% అడుగుతున్నాం, 11 అడుగుతున్నాం. మా లెక్కలు మాకున్నాయి. కొన్ని వాళ్ళ లెక్కే 9 ఇచ్చారు కదా. సింగిల్ క్యాస్ట్గా 9% జనాభా కులం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరినో చూపించండి. అతిపెద్ద జనాభా కులానికి మంత్రి ఎవరో చెప్పానండి. ఆయన మంత్రి అవుతే నేను మాదిగని చెప్పానండి. ఆయన మాదిగ అవుతే 30 ఏళ్ల పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ గురించి అసెంబ్లీలో మాట్లాడినాయి. అన్ని పార్టీల ప్రజాపతులు ఎంఆర్పిఎస్ గురించి మాదిగల గురించి మాట్లాడినాయి. ఆయన ఎంఆర్పిఎస్ గురించి మాదిగల గురించి ఒక పేరు ఎందుకు ఎత్తలేదో చెప్పానండి. మా మీద రుద్దుతారా?